సేవాగుణంలో రారాజు కోటి సూర్యం ధనంలో పేదవాడైనా గుణంలో ధనవంతుడు. నమస్తే. శ్రీ తేజ న్యూస్. తోటకూర కోటేశ్వరరావు, నందిగామ. సమాజంలో కొందరు ధనంలో పేదరికంతో ఉంటారు కానీ గుణంలో మాత్రం అందరికంటే గొప్ప ధనవంతులుగా కనబడతారు. అలాంటి వారిలో రామిరెడ్డి కోటి సూర్యం ఒకరు. అతను ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగి కానీ సమాజానికి ఏదో చేయాలనే తపనతో తనకున్న దాంట్లోనే కుటుంబాన్ని పోషించుకుంటూ పలువురు దాతల సహాయంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నందిగామకు చెందిన రామిరెడ్డి కోటి సూర్యం గత 10 సంవత్సరాలుగా సత్య దివ్యాంగుల సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు, అభాగ్యులకు పలు రకాలుగా సేవలు అందిస్తూ వారి ఆశీస్సులు పొందుతూ సమాజంలో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముందుగా చలివేంద్రాల ఏర్పాటు, పేదలకు నెలనెలా ఉచితంగా బియ్యం పంపిణీ, దివ్యాంగులకు ప్రతి నెల 5 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ, వేసవికాలంలో చలివేంద్రాలలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, మజ్జిగ తదితర పానీయాలను బాటసారులకు అందిస్తూ వారి దాహార్తిని తీరుస్తూ మానవసేవే మాధవ సేవగా భావిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కానీ సేవాగుణంలో మాత్రం వారు ఎంతో వెనకబడి ఉన్నారు. కోటి సూర్యం మాత్రం ధన రూపేణా దిగువ మధ్యతరగతికి చెందిన వాడైనప్పటికీ సేవాగుణంలో మాత్రం అత్యధిక ధనవంతుడిగా పేరుగాంచారు. అనేకమంది దాతలను సమీపించి వారికి సేవా కార్యక్రమాల గురించి వివరించి తమ సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేస్తూ పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలు, వివిధ శుభకార్యాల సందర్భంగా వారిని భాగస్వామ్యం చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోటి సూర్యం. ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా ప్రజల చేత శభాష్ అనుకో అనిపించుకోవడం చాలా కష్టం. కానీ సేవ చేస్తూ నలుగురి చేత దీవెనలు అందుకుంటూ కలకాలం వర్ధిల్లాలి అని చెప్పే ఆ మాటలు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. ఈ విషయంలో కోటి సూర్యం కుటుంబం చాలా గొప్పవారు. పట్టణంలోని పలువురు ప్రముఖులు ఎవరి నోట విన్న వేసవికాలంలో చలివేంద్రం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సత్య దివ్యాంగుల సేవా సంస్థ. అలాగే భగవంతుని చిన్న చూపు వల్ల కొందరు అభాగ్యులు వికలాంగులుగా మిగిలిపోవడంతో వారి మీద దయ చూపిస్తూ ప్రతినెలా వారికి దుస్తులు, బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు కోటి సూర్యం. కరోనా కష్టకాలంలో సైతం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. హిందూ ధార్మిక సంస్థల్లో సైతం తన వంతు పాత్ర పోషిస్తూ అనేక హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తన సేవా గుణాన్ని, ధార్మిక గుణాన్ని చాటి చెప్పారు రామిరెడ్డి కోటి సూర్యం. అందరూ కూడా ఆయన బాగుండాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు.